కాలం మారుతుంది, రాజ్యాలు కూలిపోతాయి, కానీ బత్తితో చెక్కిన రాయి 1000 ఏళ్ళైనా మాట్లాడుతూనే ఉంటుంది. రాయిలో దేవుణ్ణి నిలిపిన భారత చరిత్రకు శాశ్వత సాక్ష్యం. అలాంటి రాయి మాటలే బేలూరులో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. 1117లో ఓయసాల వంశానికి చెందిన రాజు విష్ణువర్ధనుడు ఈ మహా ఆలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు. చోళులపై తలాకాడ్ యుద్ధంలో గెలిచిన తర్వాత జైన మతం నుండి వైష్ణవ మతాన్ని స్వీకరించిన రాజు తన భక్తిని విజయాన్ని రాయిలో చెక్కించాలని సంకల్పించాడు. అదే సంకల్పం ఈ చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయం ఒక రాజు కాలంలో పూర్తి కాలేదు. విష్ణువర్ధనుడు తర్వాత వచ్చిన ఓయసాల రాజులు తరతరాలుగా కొనసాగించారు. సుమారు 103 సంవత్సరాలు ఈ ఆలయం శిల్పాలతో పరిపూర్ణతను సాధించింది. ఇక్కడ ఉపయోగించిన రాయి సాధారణ రాయి కాదు, సోప్ స్టోన్ రాయి. అంటే తడి ఉన్నప్పుడు మృదువుగా, ఎండిన తర్వాత స్థిరమైన గట్టి రాయిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రతి శిల్పం జీవం ఉన్నట్లు ఉంటాయి. ఆలయ మండపంలో మొత్తం 48 శిల్పకళా స్తంభాలు ఉండగా ఒకటి నరసింహ స్తంభం. ఇది బాల్ బేరింగ్ వ్యవస్థ సహాయంతో అప్పట్లో తాను చుట్టూ అది తిరిగేదంట. అంతేకాక ఈ స్తంభంపై విష్ణుమూర్తి యొక్క 24 అవతారాలు, పురాణాలు, గాథలు చెక్కబడ్డాయి. కనిపిస్తున్నది గ్రావిటీ స్తంభం. దీనికి ఎటువంటి సపోర్ట్ లేకుండా గ్రావిటీతో ఉంటుంది. గర్భగుడిలో శ్రీ చెన్నకేశవ స్వామి 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి శాంతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కర్ణాటక వెళ్ళినప్పుడు తప్పకుండా బేలూరులో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ను మీ ప్రేమతో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.